ఇప్పుడు మీరు మంచి బంగారం కొనాలి అని అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? సో ఒక బ్రాండెడ్ జ్యువెలర్స్ లేదా నమ్మకమైన వాళ్ళు, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన డిజైన్ మీరు కొనుక్కుంటారు. సో ధరలు, మేకింగ్ ఛార్జెస్, సో ఇదంతా వేరు వేరు. అదే మీకు ఒక బంగారం కొండ దొరికింది అనుకోండి, సో మీరు ఏ షాపింగ్ చేయక్కర్లేదు, అక్కడికి వెళ్ళి మేకింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడక్కర్లేదు. ఆ బంగారాన్ని అలా తవ్వుకుంటారు, తీసుకొచ్చుకుంటారు, మీకు నచ్చిన డిజైన్లో మీరు నగలు అనేవి మీరు చేసుకుంటారు. అవునా? ఇవాళ గోల్డ్ టూరిజం అని మాట్లాడుతున్నారండి. అంటే మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు మీరు ఎక్కడో పోగు చేసుకున్నారనుకోండి, ఈ డబ్బుతో మీరు ఏం చేస్తారు? నేరుగా నార్వే అనబడే ఒక దేశానికి వెళ్తారు, లేదా అర్జెంటీనా ఇంకొక దేశం, సౌత్ అమెరికాలో ఉండే ఒక దేశం. ఇక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు? అంటార్కిటికా అనబడే మీకు మంచు పర్వతాలతో నిండిపోయే ఒక అద్భుతమైన ప్రాంతం. మీకు సౌత్ పోల్కి దగ్గర ఎరిబస్ అనబడే ఒక అగ్నిపర్వతం అండి. ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, మీకు బంగారము అనేది, అంటే మీకు గోల్డ్ క్రిస్టల్స్ అంటారు చూసారా, మీకు ఎగసి పడుతూ ఉంటుంది. అంటే లిటరల్గా బంగారము గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అటువైపు ఉన్నవాళ్ళు, మీకు యూరోపియన్స్ ఎప్పుడు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ బంగారం వేట అనేది ఎప్పుడు ఉంది కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద ఓడలు వేసుకొని ఈ అగ్నిపర్వతము దగ్గరికి వెళ్ళడం. ఇంకా నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఇది ఎప్పుడు ఉన్నదే కదా. ఇప్పుడు మీరు హవాయ్ అంటారు, పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు కదండి, మరి అందులో నుంచి కూడా మీకు బంగారము బయటపడుతూ ఉంటుంది. అలాగే మీరు ఇటలీ అనండి, అలాస్కా అనండి, మెక్సికో అనండి, సో ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు ఉంటాయి. అంటే ముందు బంగారము ఎక్కడి నుంచి వస్తుందంటే దుబాయ్ నుంచి స్మగుల్డ్ గోల్డ్ వస్తుందండి మాట్లాడతారు కదా, అలా కాదండి. ఇది ఒక టఫెస్ట్ ప్రాసెస్ అండి. ఎందుకంటే బంగారము భూమిలో మైనింగ్ చేస్తే దొరుకుతుంది అని మనం ఒక భ్రమలో ఉంటాం. అంటే దొరుకుతుంది, లిటరల్గా ఎర్త్ క్రస్ట్ నుంచి దొరుకుతుంది. కానీ ఇది తయారయ్యే విధానము ఉంది చూసారా, మోస్ట్ టఫెస్ట్. మీకు ఈ విశ్వములో మీకు ఈ న్యూట్రాన్ స్టార్స్ అంటారు చూడండి, సూపర్ నోవాస్, అంటే పెద్ద పెద్ద న్యూట్రాన్ స్టార్స్ మీకు ఒక సూపర్ నోవాలో పేలిపోయినప్పుడు ఏంటి? ఐరన్ ఎలిమెంట్స్ వాటిని వెళ్ళి గుద్దుకోవడం, దీనినే ర్యాపిడ్ న్యూట్రాన్ ప్రాసెస్ అంటారు, ఆర్ ప్రాసెస్ అంటారు. అంటే వెళ్ళి గుద్దుకోవడం ఒకదానికొకటి కొలైడ్ అయిపోయి మీకు సెకండ్స్లో మీకు ఈ న్యూట్రాన్ స్టార్స్ అంతా బంగారంగా మారిపోవడం. మరి ఆకాశంలో కదండి, అంతరిక్షంలో న్యూట్రాన్ స్టార్స్. మనము విశ్వము ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి బంగారము అనేది ఇలా మామూలుగా దొరకదండి. మరి భూమికి ఎలా వచ్చిందండి? మీరు అంటున్నారు న్యూట్రాన్ స్టార్స్ అని మాట్లాడుతున్నారు కదా, మీకు రేరెస్ట్ కదా న్యూట్రాన్ స్టార్స్. హైడ్రోజన్ స్టార్స్ మనకు తెలుసు, హైడ్రోజన్ హీలియం స్టార్స్. న్యూట్రాన్ స్టార్స్ అంటే అద్భుతాలు కదా. మరి ఇక్కడ 4.5 బిలియన్ సంవత్సరాలకి భూమి అనేది మీకు తయారైంది. ఎర్త్ ఫార్మేషన్ 4.5 బిలియన్ ఇయర్స్ కదా. అలాంటప్పుడు మీకు ఈ గ్రహ శకలాలు ఉంటాయి చూసారా, అవి భూమి మీద పడడం, పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద కొండలలాగా వచ్చి పడడం. మరి ఇవంతా మీకు వేరే నక్షత్రాల నుంచి కదా. అంటే బంగారము అనేది నక్షత్రాలలో తయారవుతుందండి. వితిన్ సెకండ్స్ న్యూట్రాన్ స్టార్స్ నుంచి మీకు తయారయ్యే హెవీ ఎలిమెంట్, మామూలుది కాదు. కాబట్టి బంగారం భూమి మీద ఉంది అంటే మీకు ఈ గ్రహ శకలాల వలన వచ్చిందే తప్ప ఇక్కడ ఫామ్ అయింది కాదు. సో అవి అక్కడక్కడ నిక్షిప్తం అవ్వడము, మైనింగ్ చేసినప్పుడు రేరుగా దొరకడం. మామూలుగా మీరు బంగారము అన్నప్పుడు మీకు చాలా చాలా టఫెస్ట్ ప్రక్రియ. మరి ఇవాళ మీరు అగ్ని పర్వతాల అడుగున అన్నప్పుడు మరి భూమికి క్రెస్ట్ ఉంటుంది కదా, సో ఈ క్రెస్ట్ వద్దే బంగారం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ అగ్ని పర్వతాలు పేలుతున్నప్పుడు లోపల నుంచి బంగారము క్రిస్టల్స్ రూపేణ బయటికి రావడము, ఎవరికి దొరికితే అంత బంగారము. అంటే కొంతమందికి రోజుకి 80 గ్రాముల బంగారం దొరకడం అండి. సో భారత్ రూపీలో మీరు క్యాల్కులేట్ చేశారనుకోండి, సంవత్సరానికి వీళ్ళు 19 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
సో మీకు అటువైపు అలాంటి వాళ్ళు అంటే మీరు వెళ్ళి బంగారము కొనుక్కొని దాన్ని పొదుపు చేసుకొని రేపు అవసరాలకు వాడడం అది కాదు. లిటరల్గా అగ్ని పర్వతాల వద్ద వీళ్ళు వెళ్ళి గోల్డ్ టూరిజం వెళ్ళి ఎవరికి దొరికితే వాళ్ళు బంగారం. ఇప్పుడు ఇది మీరు చూసారనుకోండి, చాలా విచిత్రము కదా. ఆ రోజుల్లో మాకు తెలిసి ఈ ఎంజీఆర్ అని ఒక ప్రముఖ నటుడు ఉండేవాడు. ఆయన ఈ గోల్డ్ పౌడర్ని తినేవాడు, బంగారాన్ని పౌడర్ చేసుకొని తన అన్నములో కలుపుకొని తినేవాడు అని చెప్తారు. ఇది నిజమా అబద్ధమా ఇవాళ వరకు ప్రూవ్ అవ్వలేదు. మరి అలాగే ఈరోజు హైదరాబాదులో గోల్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదండి. మీకు 1700 ఒక ఐస్ క్రీమ్ 1700 ఆ గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. దీన్ని తినడం, బంగారాన్ని తినవచ్చా అంటే తింటున్నారు కదా, ఐస్ క్రీమ్ రూపేణ తింటున్నారు. ఇంకా ఆరం మెటాలికం అని చెప్తారు, ఒక మందు ఇది కూడా బంగారం నుంచే తయారు చేస్తారు. అలాంటప్పుడు బంగారం ఈ వాతావరణంలో 1000 కిలోమీటర్ల దాకా అండి, నేను చెప్తున్న మౌంట్ ఎరీబస్ నుంచి 1000 కిలోమీటర్ల దాకా కూడా ఈ బంగారము మీకు వాతావరణంలో వ్యాప్తి చెంది ఉంది. అంటే ఎన్నో గ్రామాలు, ఆ గ్రామాలలో నివసించే వాళ్ళు ఇలా బంగారాన్ని ఫ్రీగా పొందడం. సో వింటేనే అబ్బా, మనము బంగారం వేట అంటున్నాం, మైనింగ్లు అంటున్నాం, బంగారం కొండల అడుగున మీకు తీయడం, ఇవన్నీ కదా పెద్ద ప్రాసెస్. అక్కడ మీకు గాలిలోనే బంగారం ఉంది అంటే ఎలాంటి ఒక వ్యవహారం చూడండి. కానీ ఈ గోల్డ్ టూరిజం అంటూ వెళ్తున్నారు చూసారా, వెళ్ళేవాళ్ళు అగ్ని పర్వతాల దగ్గరికి వెళ్ళాలండి. రిస్క్ అంతా ఇక్కడే ఉంది. సో మీకు వెళితే బంగారం దొరుకుతుంది. కానీ వెళ్ళారు అనుకోండి, ఒక విచిత్రమైన వ్యాధి, చిన్న పేరు న్యూమనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కానో కొనియాసిస్ అని అంటారండి. చిన్న రోగము. ఇప్పుడు ఈ రోగము మీకు వచ్చిందనుకోండి, న్యూమోనియా, మీకు ఊపిరితిత్తుల్లో పెద్ద రకమైన ఒక రోగం. సో ఇది వచ్చి మరణించే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు గోల్డ్ టూరిజం అన్నప్పుడు ఈ రిస్క్ ఎవరెవరు తీసుకుంటారు? ఎవరు రిస్క్ తీసుకుంటారు? అగ్ని పర్వతాల దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళిన తరువాత దాని అడుగున ఉండే బంగారం బయటికి రావాలి, లావా రూపేణ రావాలి. ఆ కలరే మీకు ఒక ఆరెంజ్ కలర్, బంగారం కలర్లో ఉంటుంది కదా. సో ఆ రిస్క్ ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు 19 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయము. సో ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ 10 లక్షలు ఉంటే, అంటే ఫ్లైట్ టికెట్స్, అక్కడ మళ్ళీ ఆ షిప్లో వెళ్ళడానికి వాయేజ్ ఉంటుంది చూసారా, వెళ్ళడానికి మీకు డబ్బులు అవుతాయి కదా. సో మీరు అంటార్కిటికా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఈ పర్వతం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ బంగారం కనిపిస్తే ఏరుకోవాలి. అంటే అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. ఒకవేళ పడింది అనుకోండి, మరి గోల్డ్ పౌడర్ కదండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటున్నాం, పైన ఏంటి లేయర్స్, గోల్డ్ లేయర్స్, 24 క్యారెట్ గోల్డ్ లేయర్స్ వేస్తే అది మనం తింటాం. మరి ప్రాణానికి అపాయం అంటే ఆ రోజుల్లో ఎంజీఆర్ గారిని కూడా అడిగారు, ఏమండి ఇలా పౌడర్ని అన్నంలో తింటున్నారు కదా అంటే, అలాంటిది ఏమి ఉండదండి, మామూలుగా అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోయి అది ఏం చెయ్యాలో మామూలుగానే, ఎందుకంటే మందులే తయారు చేస్తున్నారు కదా. మరి అలాంటిది ఈ బంగారము వేట ఈరోజు యావత్తు ప్రపంచం, మరి భారత్లో కూడా ఎన్నో ప్రాంతాలలో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయ్యింది. సో మన దేశంలో ఇంతంత బంగారం ఉంది అందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ప్రపంచ స్థాయిలో బంగారము ధరలు ఏమిటి, ఈ జ్యువెలర్స్ ఏమిటి, ప్రతిరోజు క్యాల్కులేట్ చేసేవాళ్ళు ఉంటారు. మరి ఇలాంటప్పుడు అగ్ని పర్వతంలో ఫ్రీగా బంగారము దొరుకుతుంది అనుకోండి, బంగారు కొండలు దొరుకుతున్నాయి అనుకోండి, మరి మనిషి అనేవాడు విడిచిపెడతాడా? మరి ఈ సంవత్సరం అంతా చూడండి ఇలాంటి వార్తలే. మీకు తుఫాను అంటున్నాము, అలాగే మీకు కరువు అంటున్నాము, ఫ్లడ్స్, పెద్ద వర్షాలు అంటున్నాము. ఇవాళ ఇలా అగ్ని పర్వతాలు బద్దలైతే బంగారము దొరుకుతుంది అని చెప్తున్నారు. మరి 2026 మీకు స్పెషల్గా అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.